ఏరా మామా బాగున్నావా? లేదురా మావా, డబ్బు కొడతానా. మీ గురించి నాకు తెలుసురా, ఎక్కడో వాసన వస్తుంది, అందుకోసం రా సెంటు తెచ్చా. అది కాదురా మామా, వచ్చి కూర్చుందిరా. మరి ఏమైందిరా? మగ్గం ఏం సరిగ్గా జరగడం లేదా? ఏమోలే మావా, ఏదో అలా జరుగుతుంది మగ్గం. నాకు తెలిసి ఒక స్కీమ్ ఉందిరా, దాంట్లో జాయిన్ అవుతావా? ఏం మామా, స్కీమా స్కామా మావా? నన్నేమో జైలు పంపించాలని చూస్తున్నావా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మంచి స్కీమ్ మామా. ఒక్కసారి 18,000 కట్టామనుకో, రోజుకి 700 మన అకౌంట్ లో పడుతుందిరా. దీనికన్నా మంచి స్కీమ్ ఏమైనా ఉంటుందా చెప్పు? ఏ స్కీమ్ వద్దులే మావా, ఏదో పని చేసుకొని బతున్నా మావా. నాకెందుకు మావా ఇదంతా? ఎందుకురా మోసం చేస్తారు? నిన్ననే ఒకరికి 40,000 వచ్చినాయి. ఈ స్కీమ్ లో కట్టుకుంటే ఇలాగే మన డబ్బులు డబల్ అవుతాయిరా. ఇలా ఎంతమంది చెప్తారా ఇంకా స్కీమ్లు స్కామ్లని? నాకే ఏరా తమ్ముడు, ఈ మధ్య అసలు కనిపించడం లేదు. స్కీమ్ లో బాగా లెక్క వచ్చినట్టుంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నా ఏం డబ్బులో పోన్నా, ఫస్ట్ స్కీమ్ అన్నారు, ఆ స్కామ్ లో నా డబ్బులన్నీ పోయాయన్నా. అవసరమా? కాదురా తమ్ముడు, 18,000 కడితే రోజుకి 700 ఎలా వస్తుందిరా తమ్ముడు? బయట వడ్డీకి ఇచ్చుకున్నా నెలకి 400 కదరా వచ్చేది. మీరు ఎలా నమ్మారా? నీలాగే చాలా మంది ఈజీ మనీ కోసం ఆశపడి ఇలాంటి స్కీమ్ అని ఇరుక్కుంటున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందరికీ నమస్కారం. నిజంగా జరిగిన సంఘటన. మా ఫ్రెండ్ ఒకటి ఇలాగే స్కీమ్ అని కట్టి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. దయచేసి మీరు ఎవరు ఇలాంటి స్కీముల్లో ఇరుక్కోకండి, డబ్బులు కట్టకండి. ఇకనైనా మీరు మారండి. రే బాబా, రే మామా, రే లవ్ రా. ఇది సుబ్బు వచ్చింది కదా. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ. నాలాంటి అందమైన అబ్బాయి కనబడితే చాలు, ఇలా లెటర్లు వస్తానే ఉంటాయి. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? రే అది కాదా రే, రే అది కాదురా, ఎక్కువ మావా నువ్వు. రే రే ఎక్కడికి రా మామా, నాకు జాబ్ వచ్చింది మామా, జాయిన్ లెటర్ కోసం పోతున్నా మామా, రా పోదా పోస్ట్ ఆఫీస్. అబ్బా అదేరా జాయినింగ్ లెటర్. ఎంత పని చేసావు మామా? అప్పటి నుంచి చెప్తుందా జాయినింగ్ లెటర్ రా, చెప్పే లోపే చెప్పేసా. హలో, ఎక్కడ్రా బి? నేనా ఫుల్ బిజీ, తెలుసు కదా నీకు. ఏంలా పొద్దు పోలేదా? ఫిట్టింగ్ వేద్దామని ఫోన్ చేస్తలేరా. లెక్క ఉందరా, లెక్క ఉంటే తెచ్చుకోరా. లెక్కనా? నీకు తెలుసు కదా మామ, నా దగ్గర లెక్క లేదని. అసలు నా దగ్గర ఎక్కడ మామ లెక్క? పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సరేలే, నేను పెట్టుకుంటా లేరా. మామ మందులోకి చికెన్ 65 ఉంటే మామ కనీసం లెగ్ పీస్ అయినా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.